అందరికీ ప్రైజ్లా. మీ ఆరాధనలో కూడి వచ్చిన మీ అందరికీ శుభాభివందనాలు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి జాన్ బ్రదర్ స్టార్టింగ్ ప్రే చేశారు. ప్రైజ్ లార్డ్ బ్రదర్. సోదరుని దేవా, గొప్ప దేవానికి వందనాలు చేస్తున్నాం. పరిశుద్ధమైన దేవానికి వందనాలు. నీ నామమునకు మేము ప్రార్థన చేస్తున్నాం. దేవా, ఈ మమ్మల్ని ఆలకించండి, నాకు జవాబు దయచండి, ఉత్తరాలు దయచేయండి. గొప్ప వందనాలు చేస్తున్నాం. ఇక్కడ కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని దీన్ని శాసించండి. ఈ విధతర లేకపోతే వచ్చినాగున నీ నామల విడుదల పొందులాగున మీరే సాయం తెచ్చండి. ముఖ్యంగా దేవా, నీ సేవకు నడిపి దయచేయండి. ముఖ్యంగా దేవా, ఎంతమంది నశించిపోతారో వాళ్ళందరికీ విడుదల చేయాలా దేవా. నీ సేవకు వెనుకడడానికి వీలు తీసుకోవా, మీరే కారణం వేయించండి, విడుదల తెచ్చండి దేవా. ఎంతమంది నీ ఆజ్ఞలు పాటిస్తలేరో ఇసుకోవో అందరూ పాటించలాగునా, పట్టుకొని నడుచులాగునా మీరే సాయం తెచ్చండి. వాక్యం ఏం సెలవిస్తుందో దాన్ని పట్టుకొని నడవాలేసుకోవా. అటు ఇటు ఉరగడానికి వీలు వేసుకోవా, అటు ఇటు తొలగడానికి వీల్లేదు. మీరే సాయం తెచ్చేసి విడుదల తెచ్చండి, కౌశలు తీర్చండి. ఇంకా ఎవరైతే రాలేకపోతారో ఇసుకోవా వాళ్ళ లాగునా ఇక్కడ మీరు ఇందులో పార్టిసిపేట్ చేసేలాగా మీరు సాయం తెచ్చండి. ముఖ్యంగా ఇసుకోవా ఇందులో మీరు పొందండి, విడుదల తెచ్చండి. వాక్యంతో మాతో మాట్లాడండి. ఇందులో సత్యాన్ని గ్రహించాలా, దాన్ని పట్టుకొని నడవాలా, అనేకలను సిద్ధపరచాలా దేవా, విడుదల తెచ్చండి. ముఖ్యంగా దేవా, ఈ సమయం మాకు ఇచ్చినందుకు వందనాలు యేసయ్యా. ఎంతోమంది ఈ సమయం పొందుకోలేకపోతారు యేసయ్యా, వాళ్ళందరూ పొందుకులాగునా మీరే సాయం దయచేసి విడుదల తెచ్చండి. పాడదని మేము పొందండి. వచ్చిన ప్రతి ఒక్కరు దీన్ని శాసించండి. ముఖ్యంగా యేసయ్యా, నీ సేవలో మీరు తోడుగా ఉండండి, విడుదల తెచ్చండి. ప్రతి ఒక్కరు నీ సేవ చేయలాగునా, నీ కాడి మూజులాగునా మీరు సాయం తెచ్చేసి ఇక్కడ మీరు దయచేయండి. అవకాశం తీర్చండి. ఇన్న ప్రతి ఒక్క వాక్యాలు యేసయ్యా మేము పాటించాలా, అవి మా హృదయంలో భద్రపరచుకోవాలా, మీరే మాకు సాయం దయచేసి విడుదల తెచ్చండి. ఇది వాక్యం ఎవరైనా చెప్పని స్వభావం మేము స్వీకరించలాగునా మీరే మాకు సాయం తెచ్చండి, విడుదల తెచ్చండి. స్వభావం చేసినామని ప్రతి ఒక్క తీర్చి విడుదల తెచ్చేసి ఇక్కడ ఆదివంతి మీరు వాయించి నేను అక్కడ సిద్ధపరచుకోమని వేసిన ప్రశ్న తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ బ్రదర్. పాట పాడుకుందాము. బంధము నీవే, స్నేహము నీవే, బంధము నీవే, స్నేహము నీవే, అతిథివి నీవేనయ్యా, ఆప్తుడ నీవేనయ్యా, అతిథివి నీవేనయ్యా, యేసయ్యా, ఆప్తుడ నీవేనయ్యా, బంధము నీవే, స్నేహము నీవే, అతిథివి నీవేనయ్యా, యేసయ్యా, ఆప్తుడ నీవేనయ్యా, ప్రేమించువాడా, కృప చూపువాడా, నాతోనే ఉండి నన్ను నడుపువాడా, ప్రేమించువాడా, కృప చూపువాడా, నాతోనే ఉండి నన్ను నడుపువాడా, కాలాలు మారినా మారనివాడా, కాలాలు మారినా మారనివాడా, విడువవు నన్ను ఎప్పుడు, మరువని తండ్రివయ్యా, విడువవు నన్ను ఎప్పుడు, మరువని తండ్రివయ్యా, బంధము నీవే, స్నేహము నీవే, అతిథివి నీవేనయ్యా, యేసయ్యా, ఆప్తుడ నీవేనయ్యా, మూడు బారిన నా బ్రతుకులోన నూతన చిగురును పుట్టించినావా, మూడు బారిన నా బ్రతుకులోన నూతన చిగురును పుట్టించినావా, నీ ప్రేమ నాలో ఉదయించగానే ఫలించే నా జీవితం, ఆనందమానందమే, నీ ప్రేమ నాలో ఉదయించగానే ఫలించే నా జీవితం, ఆనందమానందమే, బంధము నీవే, స్నేహము నీవే, అతిథివి నీవేనయ్యా, ఆప్తుడ నీవేనయ్యా, మూగబోయిన నా గొంతులోన గానము నీవై నన్ను చేరినావా, మూగబోయిన నా గొంతులోన గానము నీవై నన్ను చేరినావా, హృదయ వీణవై మధుర గానమై, హృదయ వీణవై మధుర గానమై
నాలోన ఉన్నావయ్యా యేసయ్యా, నా ఊపిరి నీవేనయ్యా. నాలోన ఉన్నావయ్యా యేసయ్యా, నా ఊపిరి నీవేనయ్యా. బంధము నీవే, స్నేహము నీవే, అతిథివి నీవేనయ్యా యేసయ్యా, ఆప్తుడ నీవేనయ్యా. అతిథివి నీవేనయ్యా యేసయ్యా, ఆప్తుడ నీవేనయ్యా. హల్లెలూయా. సుజాత వాక్యం సేవ చేస్తారు. ప్రేజ్ అక్క. ప్రైజ్ ద లార్డ్ అందరికీ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఈరోజు సాయంత్రపు స్కైప్ ఆన్లైన్ ప్రేయర్ సర్వీస్ లో అందరికీ ఆహ్వానము. ప్రభు నామంను బట్టి నాకు ఇచ్చినటువంటి ఇక ధన్యత కొరకే దేవుడికే స్తోత్రం చెల్లించుకుంటున్నాను. నా ఈ మంత్ వచ్చినటువంటి సెకండ్ అవకాశం అన్నమాట. దాన్ని బట్టి దేవుడికి వందనాలు చెల్లించుకుంటున్నాను. ప్రభు అయిన యేసుక్రీస్తు కృపలో ఈరోజు నేను ఉదయకాలం నుంచి ధ్యానిస్తున్నాను. ప్రభ నాతో మాట్లాడిన ఆయన, నేను ఏం మాట్లాడాలి ప్రభ నా తండ్రి, ఇంతమంది ఎదురు చూస్తున్నారు కదా వాక్యం కొరకు. ప్రభ మరి నాతో మాట్లాడి ప్రభ నా తండ్రి, నేను మాట్లాడిన ప్రతి మాటను మీరు పరిశుద్ధపరచమని దీవించమని ప్రార్థిస్తున్నాను. నాకు యాకోబు పత్రికలోని ఒక వాక్యంని దేవుడు నాకు చూపిస్తున్నాడు. నేను దాని విషయమే ఆరాధిస్తూ ఈరోజు నేను ధ్యానించినాను. ఒక చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడవు, మహాగణుడవు, సర్వశక్తి మంత్రుడైన యేసయ్య, సాయంత్రకాల సమయం మందు ప్రభ మీరు మాకు ఇచ్చినటువంటి ఇక సమయం కొరకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం. నీకు కృపలు మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నారు, నీకు వందనాలు ప్రభ. నాతో మాట్లాడిన దేవుడో ప్రభ, నీ యొక్క గొప్ప వాక్యంని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. పరిశుద్ధమైన మీకు వాక్యంలో నుంచి ప్రభ నతని ధ్యానిస్తుండగా ప్రభ ప్రతి ఒక్క బిడ్డ కూడా నతని యొక్క వాక్యంలో నతని పాలు పొందినట్లు మీ యొక్క పాద సన్నిధిలో చేరి మేము ఈ యొక్క వాక్యంను ధ్యానించుటకు కృప చూపించమని, ఈ వాక్యంను పరిశుద్ధపరచమని దీవించమని ప్రభ అనేకులకు పంచిపెట్టుటకు కృప చూపించమని, ప్రతి విధమైన సహాయం మీరే దయచేయమని, సమస్త ఘనత మహిమ ప్రభావం మీకే చెల్లిస్తూ యేసయ్య శక్తి గల నామములో అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ సిస్టర్, నాకు ఇచ్చినటువంటి యొక్క సమయం కొరకు. ఈ దినమంతా కూడా నేను ధ్యానిస్తున్నాను పొద్దున టైంలో నుంచి. నాకు దేవుడు ఒక మంచి వాక్యం చూపించిండు. మంచి అంటే అన్ని మంచి వాక్యాలే, కాకపోతే ఈ రోజు నాతో మాట్లాడినాడు. నేను దాన్ని బాగా డీప్ గా ధ్యానిస్తున్నప్పుడు అయితే దేవుడే మాట్లాడాలి ఈ సమయంలో. సో నేను తీసుకున్న వాక్యం ఏది అంటే యాకోబు పత్రిక తర్వాత అది 3వ అధ్యాయం. యాకోబు పత్రిక 3వ అధ్యాయము 17వ వచనం. యాకోబు పత్రిక 3వ అధ్యాయము 17వ వచనం. అయితే పైనుండి వచ్చు జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది, తర్వాత సమాధానకరమైనది, మృదువైనది, సులభంగా లోబడినది, కనికరముతోనూ మంచి ఫలములతోనూ నిండుకొనినది, పక్షపాతమైనను వేషధారణ అయినను లేనిదియునై ఉన్నది. జ్ఞానంను గురించి మనకు యాకోబు ఈ పత్రికలో వివరిస్తున్నాడు. పైనుంచి వచ్చే జ్ఞానం అది ఎలాంటిదంతా పవిత్రంగా ఉంటుంది, పక్షపాతం లేదు, వేషధారణ లేదు, తర్వాత అది సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడినది, కనికరముతోనూ మంచి ఫలములతోనూ నిండుకొనినది. దేవుడి వాక్యం చూపిస్తున్నప్పుడు ప్రభా నేను దీంట్లో ఏం మాట్లాడాలి కదా, ఈ వాక్యం ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు మనతోటి. ఈ పైనుంచి వచ్చే జ్ఞానం అంటే ఎక్కడి నుంచి వచ్చింది, ఈ జ్ఞానము అనేది ఏంటి కదా. మనకు సామెతల గ్రంథం తెరిచి చూస్తే చాలా ఉంటాయి అక్కడ జ్ఞానానికి సంబంధించినటువంటి వాక్కులు. సొలొమోను మహాజ్ఞాని కదండి, మహాజ్ఞాని అయిన సొలొమోను ఆయన తన జీవిత కాలం అంతా కూడా జీవితాన్నంతా కూడా వడపోసి చూసినప్పుడు ఆయనకి ఏం కనిపించింది అంటే, మనకు ఆయన జ్ఞానవాక్కుల తర్వాత ప్రసంగి గ్రంథంలో చూస్తాడు, సూర్యుని కింద జరుగు సమస్తము వ్యర్థం, సూర్యుని కింద జరుగుతుంది సమస్తమును వ్యర్థం అంటాడు. అంత జ్ఞాని అయిన సొలొమోనుకు కూడా ఈ భూమి మీద మన జీవిత కాలంలో గొప్పగా జరిగేది ఏమీ ఉండదు.
మనుషులకు ఎట్లాగో జంతువులకు అలాగే జరుగుతాయి అంటాడు. కాబట్టి ఆయన ఆ ప్రసంగి గ్రంథం రాస్తున్నప్పుడు సామెతల గ్రంథం కూడా మనం జ్ఞాపకం చేసుకుంటాం అన్నమాట. ఎందుకంటే అక్కడ జ్ఞానంను గూర్చి, ఎందుకంటే సాలొమోను దేవుని దగ్గర జ్ఞానంను పొందుకున్నాడు. మితిలేని జ్ఞానం అంట, అన్లిమిటెడ్ విజ్డమ్ కదా, కొదువలేని జ్ఞానంను పొందుకున్నాడు ఆయన. ఎందుకంటే ఆయన అడిగింది ఏంటి, ఈ రాజ్యాన్ని పరిపాలించాలి, నాకు వయసు సరిపోదు, నీతి న్యాయములు జరిగించాలి, తర్వాత పక్షపాతము లేకుండా పరిపాలన చేయాలి అంటే ఇంత పెద్ద రాజ్యం నా భుజముల మీద పెడితే నా వల్ల కాదు, నాకు కావలసిన జ్ఞానం దయచే, ఈ పరిపాలన జ్ఞానం నాకు కావాలి, పరిపాలన జ్ఞానము నాకు కావాలి అని అడుగుతాడు. అందుకు దేవుడు మెచ్చి జ్ఞానమే కాదు నీకు సిరి సంపదలు ధనధాన్యాలు కూడా కలిపి ఇస్తున్నానని చెప్తాడు. జ్ఞానంను అడిగి తీసుకున్నవాడు సొలొమోను. అయితే ఇక్కడ మనం ఏం చూస్తున్నాము, ఈ పై నుండి వచ్చే జ్ఞానం అంటే డివైన్ విజ్డమ్ అంటాం కదా, పరలోకపు జ్ఞానం. అదే చాప్టర్ లో యాకోబు పత్రికలో 3వ అధ్యాయము 15వ వచనంలో ఒకసారి చూద్దాం. 15 ఈ జ్ఞానము పైనుండి వచ్చినది కాక భూ సంబంధమైనదియు ప్రకృతి సంబంధమైనదియు దయ్యముల జ్ఞానము వంటిదియునై ఉన్నది. యాకోబు పత్రికలో ఈ 3వ అధ్యాయంలో మనకు 2 రకాల జ్ఞానముల గురించి భక్తుడు అపోస్తలుడు యాకోబు రాస్తున్నాడు కదా. భూ సంబంధమైన జ్ఞానం వేరు, పరలోక సంబంధమైన జ్ఞానం వేరు. పరలోక సంబంధం అంటే ఏదో చూసుకున్నాం మనం, పక్షపాతం లేదు, నీతి న్యాయంలో ఉంటుంది, ప్రేమిస్తుంది, లోబడుతుంది కదా. ఇవన్నీ మనకు పవిత్రంగా ఉంటుంది, సమాధానకరమైనది, మృదువుగా ఉంటుంది, పరుషంగా మాట్లాడదు, అంటే కోపంగా గద్దించదు, లోబడి ఉండు. ఈ జ్ఞానము పైనుంచి వచ్చిన జ్ఞానం. మరి భూ సంబంధమైనది అయితే ఇది ఖచ్చితంగా ఈ లోకరీతి జ్ఞానము, శరీర రీతిగా మనం ఏమంటాము, లోక జ్ఞానం అంటాం కదా, వరల్డ్లీ నాలెడ్జ్, డివైన్ నాలెడ్జ్ అండ్ వరల్డ్లీ నాలెడ్జ్. ఈ ప్రపంచ జ్ఞానంతో ఏం జరుగుతుంది అంటే వినాశనమే, మనల్ని పక్కదారితో పట్టిస్తుంది, మనల్ని త్రోవ తప్పించే జ్ఞానం ఇది, ఈ లోక సంబంధమైన జ్ఞానం. అయితే మనం అంటే మనకి ఈ లోక సంబంధమైన జ్ఞానం వద్దా, అంటే మనం చదువుకోవద్దా, ఉద్యోగాలు చేయొద్దా, మనం జీవించొద్దా ఈ భూమి మీద, కపటమైన మనుషుల మధ్యన మనం సంచరిస్తున్నాం కాబట్టి మనకు ఈ లోకరీతిగా లౌక్యంగా బ్రతకడానికి కూడా జ్ఞానం కావాలి కదా. అవును, లోకరీతిగా జ్ఞానం అవసరమే, కాకపోతే పైనుంచి వచ్చిన జ్ఞానము అది శ్రేష్టమైన జ్ఞానం కదా, ప్రభువు నుంచి వచ్చే జ్ఞానం. అసలు ఆ జ్ఞానం ఎవరు కదా, ఆ జ్ఞాని ఎవరు? జ్ఞానం అంటే ఒక వ్యక్తి అనుకుందాం. ఆ జ్ఞానం ఎవరు అంటే చూడండి, సామెతల గ్రంథము 8వ అధ్యాయం, సామెతల గ్రంథము 8వ అధ్యాయంలో మనకు చెప్తుందన్నమాట, జ్ఞానము ఘోషించుచున్నది, అరుస్తోందంట, జ్ఞానము అని కేకలేస్తుందంట. ఎక్కడ కేకలిస్తుంది ఇది చూడండి, వివేచన తన స్వరంను వినిపించుచున్నది త్రోవ ప్రక్కన. చూడండి అక్కడ రాజవీధుల మొగలులోను నడి మార్గములలోను అది నిల్చుచున్నది, గుమ్మముల యొద్దకు పురద్వారముల యొద్దకు పట్టణపు గమనుల యొద్దకు నిలవబడి అది ఇలా గట్టిగా ప్రకటన చేయించినది. జ్ఞానం ప్లీజ్ కమ్ అండ్ లుక్ అట్ ద విజ్డమ్ కదా. ఈ జ్ఞానం చూడండి అంటే జ్ఞానము ఒక మనిషి లాగా ఇక్కడ మనతో మాట్లాడుతుంది. ఇది మరి పైనుంచి వచ్చిన జ్ఞానమా లేక మా మనుషులకు సంబంధించిన లోక జ్ఞానమా అనేది మనము ఈ అధ్యాయం చదివితే మనకు తెలుస్తుంది. ఎందుకంటే దేవుడు గొప్ప మర్మాలు ఈ యొక్క వాక్యం ద్వారా మనతో మాట్లాడతాడు. మీరు తర్వాత కూడా ఇది ప్రత్యేకంగా ధ్యానించండి ఈ వాక్యంని. సామెతల గ్రంథము, ఎందుకంటే సామెతల గ్రంథంలో మనకు మొదటి నుంచి కూడా జ్ఞానం గురించి, దేవుని యందు భయభక్తులు కలవాడు జ్ఞానమును గలవాడు, దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటేయే జ్ఞానం అంట. సో ఈ జ్ఞానంకి మనం ఒక మనిషి రూపంగా ఇస్తే జ్ఞానం ఈ విధంగా మనతో మాట్లాడుతుంది. అంటే జ్ఞానం కూడా మాట్లాడుతుంది అంటే అవును, యేసు ప్రభు ఎవరు? జ్ఞాని, ఆలోచన చెప్పువాడు ఎవరు? యేసు ప్రభు. సమాధానకర్త ఎవరు? యేసు ప్రభు. మనం యాకోబు పత్రిక చూసినటువంటి నీతిమంతుడు ఎవరు? యేసు ప్రభువే. పరిశుద్ధుడు ఎవరు? యేసు ప్రభు. ఆయనకు మించిన వారు ఎవరైనా ఉన్నారా? సమాధానకర్త ఆయన్నే కదా. కాబట్టి యేసు ప్రభువే జ్ఞానము, యేసు ప్రభువే జ్ఞానము. అది మనకు ఈ అధ్యాయం బోధిస్తుంది.
ఈ అధ్యాయము మనకు కొత్త కాదు, ఎన్నిసార్లు చదువుకున్నాము. కాకపోతే కొంచెం లోతులో మనం ధ్యానిస్తే, ఇంకొంచెం లోతులో మనము ధ్యానిస్తే దేవుడు మనతో ఈ విధంగా మాట్లాడుతున్నాడు. చూడండి, ఇది 4వ వచనం. మానవులారా మీకే నేను ప్రకటిస్తున్నా. జ్ఞానం అంటుందంట, మిమ్మల్ని పిలుస్తున్నా నేను, రండి. దేనికోసం అంట? నరులకు మీకే నా కంఠస్వరమును వినిపిస్తున్నా. ఈరోజు జ్ఞానము మనతో మాట్లాడుతుంది. నరులకు మీకే నేను నా కంఠస్వరాన్ని వినిపిస్తున్నా అంటే జ్ఞానం యొక్క వాయిస్, ద వాయిస్ ఆఫ్ విజ్డమ్ అంటాం. ద వాయిస్ ఆఫ్ విజ్డమ్ ఈజ్ స్పీకింగ్ టు అస్. ఏం మాట్లాడుతుంది చూడండి. ఇప్పుడు జ్ఞానము లేని వారులారా జ్ఞానం ఎట్టిదనేది తెలుసుకోనండి. అజ్ఞానంలో ఉన్నారు మీరు ఎక్కడున్నారు? అజ్ఞానంలో ఉన్నారు. జ్ఞానం లేని వారా, జ్ఞానం అంటే ఏంటో తెలుసుకోండి. మనం చాలా సార్లు ఆలోచిస్తుంటాం అనమాట డీప్ గా. ఏంటిది? యేసు ప్రభు పుట్టడము, చనిపోవడము, పునరుద్ధారణై తిరిగి లేవడము, మళ్ళీ 40 రోజులు అందరికీ కనబరుచుకున్నాడు కదా. ఆయన ఆరోహణ మగు వరకు 40 days ఆయన భూమి మీద సంచరించినప్పుడు ఆయన కనుగొనలేకపోయినారు, ఆయన మహిమను గుర్తించలేకపోయినారు. అంటే అంత అజ్ఞానంలో ఉన్నారు శిష్యులు కూడా కదా. అంత అజ్ఞానంలో ఉన్నారు శిష్యులు కూడా. ఆయనతో ఉండి సూచక క్రియలు చూసిన వారు, ఆయన రుచి చూసి ఎరిగిన వారు కూడా అంత అజ్ఞాన స్థితిలోకి వెళ్ళిపోయినారంట. ఎందుకంటే ఆయన మహిమలోకి వచ్చేసరికి ఆయనను గుర్తించలేకపోయింది. వాళ్ళ ఆత్మీయ నేత్రంలో మూసుకుపోయినాయి. అంతవరకు జ్ఞానవంతులుగానే ఇది ప్రభువు వెంబడి సంచరించిండ్రు కదా. జ్ఞానంతో ఆయనని చూసిండ్రు. ఆయన పరిచర్యలో వాళ్ళు పాలు పొందుకున్నారు. కానీ ఇప్పుడు ఏమవుతుంది? అక్కడ ఆయనను గుర్తించటానికి కూడా వాళ్ళకి జ్ఞానం సరిపోలేదు. ఇప్పుడు ప్రభు వెంట తిరిగిన వాళ్ళకి జ్ఞానం సరిపోలేదు. 2025 సంవత్సరం వచ్చింది. మరి మనకు సరిపోతుందా ఆ జ్ఞానము? మనకుందా మరి ఆ జ్ఞానము కదా? ప్రభువును గుర్తించే జ్ఞానం అనుకుందా? ఈ జ్ఞానం ఎవరో ఇప్పుడు చెప్తున్నాడు ఇక్కడ. ఏంటంట? నేను శ్రేష్టమైన సంగతులను మీకు తెలియజేసేది. శ్రేష్టమైన అంటే ద బెస్ట్ ఇన్సిడెంట్స్ ఐఎమ్ గోయింగ్ టు టీచ్ యూ. బెస్ట్ థింగ్స్ అంట. అంటే మనకి ఇంకా ఈ టీవీలు, వార్తాపత్రికలు, సెల్ ఫోన్లు, సోషల్ మీడియా ఏది కూడా ఇవ్వలేని జ్ఞానము ఆయన తన వాక్యం ద్వారా మనకి ఇవ్వబోతున్నాడు. శ్రేష్టమైన అన్నమాట, శ్రేష్టమైన సంగతులను చెప్పేదని వినుడి. నా పెదవులు యథార్థమైన మాటను పలుకును, నా నోరు సత్యమైన మాటలు పలుకును. దుష్టత్వము నా పెదవులకు అసహ్యము, నా నోటి మాటలన్నీ నీతి గలవి. వాటి యథార్థమైనది, మూర్ఖత అయినది, కుటిలత అయినది లేదు. అవన్నీ వివేకికి తేటగాను తెలివి నొందున వానికి యథార్థంగా ఉన్నవి. 13వ వచనం చూద్దాం ఇప్పుడు. అది చాలా శ్రేష్టమైనది, చాలా ఈజీ అంట, చాలా సింపుల్ గా అర్థం చేసుకోవచ్చు అంటాడు. ఈ వాక్యంలో ఏ మర్మములు లేవు. ఇది వంకర టింకర్ గా మనల్ని మభ్యపెట్టే వాక్యం కాదు. స్ట్రైట్ సూటిగా దేవుడు మాట్లాడుతున్న మాట ఇది. దేవుడు మాట్లాడుతున్న ఈ మాట ఏంటంట? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనమును అసహించుకొనుటయే. నువ్వు చెడును అసహించుకుంటున్నావు అంటే ఖచ్చితంగా మంచిని ప్రేమిస్తున్నావు అని అర్థం. మంచి వాడెవరంటే మన దేవుడు. మంచిని ప్రేమిస్తున్నాము అంటే దేవుణ్ణి ప్రేమిస్తున్నాము. ఎందుకంట? మనం దేవుని యందు భయము, భక్తిని రెండింటిని కలిగి ఉన్నాం కాబట్టే చెడుతనంని అసహించుకుంటున్నాం. అంటే నీ జ్ఞానంను పూర్తిగా వాడుకుంటూ మంచి ఏది, చెడు ఏది అనేది మనం తెలుసుకుంటున్నామంట. ఇది ఎప్పటి నుంచి మొదలైందంట? ఏదెను వనంలో ఆదాము అవ్వలు వద్దు అని తినకూడని పండుని తిన్నప్పుడు కదా వాళ్ళకి ఏం జరిగింది? మంచి చెడుల తెలివినిచ్చు ఆ పండు. సైతాన్ చెప్పింది చాలా సింపులే కదా. మీరు చావరు అన్నది. అవునా అని వీళ్ళు మాటల సంభాషణ పొడిగించిండ్రు. తింటే మీ కళ్ళు విప్పబడతాయి, మీరు దేవదూతల వల్లే అవుతారు. అది తప్పు చెప్పిందా మంచి చెప్పిందా అంటే మంచి అనే చెప్పింది కదా. దేవదూతలుగా ఉండాలని ఎవరికి ఇష్టం ఉండదు.
కళ్ళు తెరవబడాలి, అన్నిటిని చూడాలి, విశ్లేషించాలి, తెలుసుకోవాలి అనే ఆసక్తి ఎంతమందికి ఉండదు? కాబట్టి అందరూ కూడా దేవుని యొక్క వాక్యం గురించి ఆలోచిస్తున్నారు. అలాగే ఆ రోజు ఆదాము అవ్వలు కూడా మంచి చెడుల తెలివినిచ్చి ఫలము తినేశారు. కాబట్టి వాళ్ళకి ఇప్పుడు మంచి ఏంటో చెడు ఏంటో తెలుసు. వాళ్ళ సంతానముగా భూమి మీద విస్తరించబడిన మొత్తం జనాంగంలో ఈరోజు మనం కూడా ఉన్నాం కదా. మనల్ని కూడా ఆదాము సంతానమే అంటారు, ఎందుకంటే మానవుల సంతానం అంతా వాళ్లే. కాబట్టి ఈరోజు మనకు కూడా ఏముందంట, మంచి చెడులను తెలివినిచ్చు ఆ జ్ఞానము మనకుందంట. మంచి చెడుల తెలివినిచ్చు ఆ జ్ఞానము. చూడండి ఇక్కడ ఇప్పుడు ఏమంటున్నాడో, యెహోవా యందు భయభక్తులు కలిగిండుట చెడుతనం అసహించుట. ఇప్పుడు మంచి చెడులను తెలుసుకున్న తర్వాత మనం ఇప్పుడు ఏం చేయాలంట, యేసు ప్రభువుని ఎరిగినాము, ఆయన రక్షణ కార్యం చూసుకున్నాము, ఆయన పాప క్షమాపణ మనకి ఇచ్చిండని ఒప్పుకుంటున్నాము, ఆయన మన కోసమే శిల్వ త్యాగము, బలియాగము, రక్తము కారునంతగా ఆయన తన ప్రాణం అప్పగించిన అందరూ తెలుసు. మనమందరం నోటితో ఒప్పుకుంటున్నాము, హృదయమందు విశ్వసిస్తున్నాము కదా. అంటే మంచి చెడులను గురించి ఎరిగిన మనం ఈ రోజు యేసు ప్రభుని స్వీకరిస్తున్నాము. మరి యేసు ప్రభుని స్వీకరించినప్పుడు మనలో ఆ భయము, ఆ భక్తి ఉన్నాయా? భయం ఉంటే భక్తి ఉండదు, భక్తి ఉంటే భయం ఉండదు. రెండిట్లో ఒకటి పోతుంది. ఎందుకంటే మనం మనుషులం కాబట్టి బలహీన ఘటమని దేవుడు కూడా తెలుసు. అందుకే తన పరిశుద్ధాత్మని మనకు సహాయంగా కదా, ఆదరణకర్త మనకు సహాయకారిగా ఉండి తప్పొప్పులను ఒప్పింపచేస్తున్నాడు. ఈ రోజు కూడా మనము తప్పు చేసినప్పుడు ఇది తప్పు అని గద్దిస్తున్నాడు, చెవు వెనక మాట్లాడుతున్నాడు ఒక మాట, ఇది తప్పు లేదా ఇది మంచిది, సరి అయినది, ఈ దారిలో వెళ్ళండి అని చెప్పగలుగుతున్నాం. ఎందుకంటే మనం ఆయన యందు నమ్మిక ఉంచినాము, విశ్వాసం ఉంచినాం. కానీ ఈ జ్ఞానం ఇంకొక మాటలు చెప్తోందంట. ఇక్కడ చూడండి, 14th verse. ఆలోచన చెప్పుటయు లెస్స అయిన జ్ఞానమునిచ్చుటయు నా వశము. ఆలోచన చెప్పుట ఎవరైనా? యేసు ప్రభు కదా. ఆయన ఆలోచనకర్త, ఆశ్చర్యకరుడు. ఆలోచనకర్త ఎవరు? ఆయన ఆలోచన చెప్పువాడట. జ్ఞానం ఎవరు? ఆలోచన చెప్పువాడు. మరి ఇప్పుడు జ్ఞానం ఎవరు అంటే మనం ఏం చెప్తాం? యేసు ప్రభు. ఈ సామెతల గ్రంథంలో సొలొమోను ఎవరి గురించి మాట్లాడుతున్నాడంటే యేసు ప్రభువు యొక్క కార్యములను గురించి అంటే అప్పటికి యేసు ప్రభు ఉన్నాడా ఇక్కడ సొలొమోను సమయంలో అంటే లేడు, కానీ పరిశుద్ధాత్మ మూలంగా ఆయన పలుకుతున్న మాటలు ఇవి. సామెతలే కానీ అందులో గొప్ప రహస్యంని దాచి ఉంచింది దేవుడు. కాబట్టి ఇక్కడ ఏం మాట్లాడుతున్నాడు? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానమునకు మూలం అని మనం ఏ విధంగా నేర్చుకున్నామో, అలాగే ఆలోచన చెప్పుటయు లెస్స అయిన జ్ఞానముని ఇచ్చుటయు నా వశము. జ్ఞానం ఏమంటుంది? నా వశము అంటే అక్కడ యేసు ప్రభు ఏమంటున్నాడు? నా వశము. ఆలోచన చెప్పుట నా వశం. మీకు ఏదైనా ఆలోచన కావాలంటే వాళ్ళని వీళ్ళని కన్సల్ట్ చేయొద్దు, ఎందుకంటే మోకరించాలా, ప్రభుతో మాట్లాడాలా. ఆయన మాట్లాడతాడు కదా. మాట్లాడే దేవుడు అని చెప్పి మనం ప్రార్థిస్తున్నాం. మన ప్రార్థనకు చెవి యొగ్గే దేవుడు అని ప్రార్థిస్తున్నాం. మరి మనం ప్రాక్టికల్ గా చూసుకోవాలి కదా. మన మాట్లాడే దేవుడు జ్ఞానమునకు అధిపతి ఆయననే కదా. మనకు సామెతల గ్రంథంలో మొత్తము జ్ఞానంకి సంబంధించిన చాలా కొటేషన్స్ దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుటయే జ్ఞానం. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుటయే జ్ఞానము. కుటిలమైన మాటలు నాకు అసహ్యములు, జ్ఞానాధారము నేనే, పరాక్రమము నాదే, నా వలన రాజులు ఏలుదురు. ఇప్పుడు జ్ఞానంతో జ్ఞానం గురించి దేవుడు ఏం చెప్తున్నాడు ఇక్కడ మనతోటి? ఆయనే జ్ఞానము, ఆయన వలనే ప్రభుత్వాలు స్థిరపడుతున్నాయి, రాజ్యాలు నడుస్తున్నాయి. ప్రభుత్వాలు, రాజ్యాలు అన్నిటికీ కారణం ఏంటంటే జ్ఞానం లేకుండా ఏ ఒక్కడు కూడా పరిపాలన చేయలేడు కదా. ఏ ప్రైమ్ మినిస్టర్, ఏ ప్రెసిడెంట్ ఆఫ్ ఎనీ కంట్రీ ఎవరైనా సరే పరిపాలించాలంటే వాళ్ళకి ఏం కావాలా? జ్ఞానం కావాలా. ఆ జ్ఞానమే లేకపోతే పరిపాలన అస్తవ్యస్తం అయిపోతుంది కదా. మనకి యుద్ధాలు, యుద్ధ భయాలు ఎందుకు జరుగుతున్నాయంటే వారికి అజ్ఞానం ఉన్నది. సరైన జ్ఞానము వాడు దేవుళ్ళని అడుగుతలేరు, వాళ్ళు దేవుడిని అడగటం లేదు. సొంత నిర్ణయాలు అంటే లోక జ్ఞానము. సొంత నిర్ణయాలు అంటే లోక జ్ఞానం. వాళ్ళు లోక జ్ఞానం పైన డిపెండ్ అయి ఉన్నారు కాబట్టి కష్టాలు, నష్టాలు. ప్రభు జ్ఞానం కొరకు ఆధారపడితే, ఆయన యొక్క ఆలోచన కొరకు మనం ఆధారపడితే మన కార్యములను సఫలం చేయవాడు యేసయ్యనే. కాబట్టి ఆలోచన చెప్పుటయు లెస్సైన జ్ఞానం నిచ్చుటయు నా వశము, జ్ఞానాధారము నేనే, తర్వాత పరాక్రమము నాదే, నా వలన రాజులు ఏలుదురు, అధికారుల న్యాయాన్ని బట్టి పాలన చేయుదురు. నా వలన అధిపతులు లోకంలోని
ఘనులైన న్యాయాధిపతులందరూ ప్రభుత్వం చేయుదురు. కాబట్టి దేవుడు ఏమంటున్నాడు? జ్ఞానంని ప్రేమించండి, అంటే యేసు ప్రభువుని ప్రేమించండి. జ్ఞానం అంటేనే యేసు ప్రభు. ఎందుకు ఈ మాటలు ఎందుకు చెప్తున్నాడు సొలొమోన్ భక్తుడు అంటే, ఆయన ఆ పాతకాలపు ప్రజలకు మాట్లాడుతున్న టైం అన్నమాట అది కదా. పాత నిబంధన సమయంలో ఆయన మనకు ఇది 2వ రాజుల గ్రంథం, 1 రాజుల గ్రంథంలో కూడా కనబడుతుంటది. ఆయన ఏం మాట్లాడుతున్నాడు అనేది మనం తెలుసుకుంటూ ఉంటాం కదా. ఆ వాక్యాలన్నిటిలో ఆయన చాలా చాలా పరాక్రమ కార్యం జరిగించినప్పుడు యేసు ప్రభుని ఆయన ఎరిగిన వాడు కనుక ఆయన కార్యములను ఆయన ప్రయత్నించి చూసి నేర్చుకున్నాడు, దాంట్లో విజయం పొందినాడు కనుకనే ఈ సొలొమోను సామెతలను ఆయన రాయగలిగినాడు కదా. ప్రావర్బ్స్ అంటే సామెతలు, ఇవి కేవలం సామెతలేనా? ఇందులో మనకు ప్రవచనాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఈ వాక్యం నేను ఏం మాట్లాడుతుండు? లోకంలోని ఘనులను న్యాయాధిపతులు అందరినూ ప్రభుత్వం చేయవారు నా వలననే. ఇప్పుడు మనం అనుకోవాలి, మరి వీడు ఈ గవర్నమెంట్ ఉంది, ఇది దేవుడు అనుమతించిందంటే ఎస్ కదా. ఈ అనుమతి ఎందుకు ఇచ్చిండు అంటే జనాలకు గుణపాఠం నేర్పటానికి. ప్రతి ప్రభుత్వం ద్వారా దేవుడు ఒక పాఠం నేర్పిస్తాడు. మనం చూసుకున్నాం కదా, న్యాయాధిపతులు అయిపోయినాక ప్రజలు విసిగిపోయినరు. ప్రజలకు ఏం కావాలి? ఇప్పుడు ఒక రాజు కావాలి కదా. మాకు న్యాయాధిపతులు వద్దు, మాకు రాజు కావాలి అని కోరుకున్నప్పుడు దేవుడు ఏం చెప్పిండు? సౌలును మొదటిసారిగా రాజుగా డిక్లేర్ చేయమని సమూయేలు ప్రవక్త చెప్పిండు. మాకు మనుషులు వద్దు, మాకు ఈ ప్రవక్త వద్దు, మాకు ఈ న్యాయాధిపతులు వద్దు, మాకు ఖచ్చితంగా ఒక రాజు కావాలి. రాజు లేకపోతే మా జీవితము అయోమయం, మాకు ధైర్యం లేదు అని చెప్తున్నప్పుడు యేసు ప్రభు అంటాడు, యెహోవా దేవుడు అంటాడు ఆ టైంలో సమూయేలుతో ఏమంటాడు? నువ్వు వెళ్ళి సౌలుకి అభిషేకం చేయి, కీషు కుమారుడైన సౌలుని అభిషేకించు రాజుగా. వాళ్ళు న్యాయాధిపతులని వద్దన్నారంటే వాళ్ళు న్యాయాధిపతులను వద్దనలేదు, వాళ్ళు నన్ను వద్దంటున్నారు. ఎందుకంటే జ్ఞానము లేక మాట్లాడుతున్నారు. మాకు దేవుడు వద్దు అని ఇండైరెక్ట్ గా చెప్తున్నారు. మాకు ఈ ప్రవక్తలు వద్దంటే ప్రవక్తలను ఎవరు పంపిండ్రు? దేవుడే పంపిండు కదా. ప్రజలకు యోగక్షేమాల కోసము వాళ్ళకు భవిష్యత్తు జ్ఞానం ఇవ్వటానికి ప్రవక్తలు ఉన్నారు అక్కడ. ఎలా నడవాలి, ఎలా నడిపించాలి అనేది ప్రవక్తలు వాళ్ళు దేవుడి ఇచ్చిన ఆజ్ఞనే తూచా తప్పకుండా పాటిస్తూ రాజులకు తెలియజేస్తున్నారు అక్కడ ప్రజలకు. ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు? మాకు ప్రవక్తలతో రాజు కావాలి అంటే అజ్ఞానంతో అడిగినరు. కాబట్టి దేవుడు ఏమంటున్నాడు? వాళ్ళు నిన్ను వద్దనలేదు, నన్ను వద్దన్నారు. కాబట్టి వాళ్ళకి నేను ఒక రాజును అడిగిండ్రు కాబట్టి రాజునిస్తా. ఈ రాజు ద్వారా ఎన్ని కష్టాలు అనుభవించాలో కూడా వాళ్ళకి నేర్పిస్తా. మనకు తెలుసు కదా సౌలు ఏ విధంగా పరిపాలించిండో, సౌలు ద్వారా దావీదు ఎన్ని రకాలుగా అవమానాలు పొందిండో, ప్రాణ భయంతో ఎక్కడెక్కడ దాక్కున్నాడో మనకు తెలుసు కదా. అజ్ఞానంతో సౌలు ముందు జ్ఞానవంతుడిగానే ఉన్నాడు, కానీ అహంకారము పదవి కాంక్ష పెరిగే కొద్దీ ఏమైపోయింది? ఆయనలోని ఒరిజినల్ క్యారెక్టర్ బయటకు వచ్చింది. కాబట్టి ఆయన దేవుడి జ్ఞానంని పక్కన పెట్టి తన సొంత జ్ఞానంతో, ఇప్పుడు మనం కూడా మన జీవితాల్లో చాలాసార్లు ఆలోచించాలి. దేవుడి జ్ఞానంతో మనం ఉన్నప్పుడు ఎలా ఉన్నాము, మన సొంత నిర్ణయాలు తీసుకున్నప్పుడు ఎలా ఉంది మన జీవితం. మీరు గమనిస్తారు, చాలా సార్లు మన సొంత నిర్ణయాలతో అన్ని ఫ్లాప్లే. ఎందుకంటే అక్కడ దేవుడి నిర్ణయం లేదు. మన సొంత జ్ఞానం, మనం చాలా తెలివిమంతులం అనుకుంటాం. నేను చాలా విషయాలలో ఈ విధంగా చేసి పొరపడ్డా ఒకప్పుడు. కానీ ఇప్పుడైతే పూర్తిగా ఆయనకు లోబడి ఆయన ఏం చెప్తే అదే చేయాలి. ప్రభువా దీంట్లో ఎలా జరగాలి, దీంట్లో ఏం చేయాలి నాకైతే తెలియదు, మార్గం తెలియట్లేదు, నాకు ఆలోచన రావట్లేదు, ఆలోచన చెప్పుకోవడం నీవే కాబట్టి నాకు తెలియచ్చి, ఎలా మాట్లాడాలో తెలియచ్చి అని చెప్పి ప్రార్థిస్తున్నప్పుడు దేవుడు మార్గాలు తెరుస్తూ ఉన్నాడు. ఆటోమేటిక్ గా అన్ఫోల్డింగ్ అన్నమాట, ఒకదాని ఒకటి అలా తెరుచుకుంటూ పోతుంటాయి. దేవుని కార్యాలు అంత అగమ్య గోచరం, మన మానవ బుద్ధికి అర్థం కానివి. అందుకే ప్రభు అంటున్నాడు, జ్ఞానయుక్తంగా ఉండండి, జ్ఞానము కలిగి ఉండండి. జ్ఞానము అని ఘోషిస్తోందంట క్రాస్ రోడ్స్ లో నిలబడి. అది 8వ అధ్యాయము 1వ వచనంలో క్రాస్ రోడ్స్ లో నిలబడి, మేడ పైన నిలబడి అది అరుస్తుందంట. జ్ఞానము అవివేకులారా జ్ఞానమును పొందండి. ఎవరా జ్ఞానం అంటే యేసు ప్రభువే. దీన్ని ఎక్కడ చూస్తాం మనము? చూడండి 8వ అధ్యాయము 21వ వచనం. ఇక్కడ నుంచి మనము కంప్లీట్ గా జీసస్ క్రైస్ట్ ఈజ్ నథింగ్ బట్ ద విజ్డమ్ ఆఫ్ గాడ్. జీసస్ క్రైస్టే జ్ఞానం, యేసు ప్రభువే జ్ఞానం అంటే. చూడండి ఆ మాట, నన్ను ప్రేమించు వారిని అధికము ఆస్తికర్తలుగా చేయుదును,
వారి నిధులను నింపుదును. పూర్వకాలమందు తన సృష్టి ఆరంభమున తన కార్యములలో ప్రథమమైన దానిగా యెహోవా నన్ను కలుగచేశాను. ఎవరిని కలుగజేశాను ఇక్కడ? నాలెడ్జ్, విజ్డమ్, జ్ఞానం. భూమి పునాదులు వేయక మునిపే దేవుడు ఫస్ట్ ప్రప్రథమంగా చేసింది జ్ఞానం నట. అంటే జ్ఞానము అనున్నది దేవుని యొక్క గుణ లక్షణము. జ్ఞానం అంటేనే దేవుడు అని ఇక్కడ యేసు ప్రభువే జ్ఞానము అనేది వాక్యం చెప్తుంది, నేను కాదు కదా. చూడండి ఆ మాట మళ్ళొకసారి. పూర్వకాలమందు తన సృష్టి ఆరంభమున తన కార్యములలో ప్రప్రథమైన దానిగా యెహోవా నన్ను కలుగ చేసెను. ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చింది ఈ జ్ఞానము? పైనుంచి వచ్చిందని చెప్తున్నారు కదా యాకోబు పత్రికలు. ఎక్కడి నుంచి వచ్చింది ఈ జ్ఞానము? పైనుంచి వచ్చిందని ఇక్కడ ఆల్రెడీ మనకు సామెతలలో తెలుస్తోంది కదా, వాక్యం అంతా మాట్లాడుతుంది ఇక్కడ. ఇంకొక మాట చూడండి, అనాది కాలము మొదలుకొని మొదటి నుండి భూమి ఉత్పత్తి అయిన కాలమునకు పూర్వము నేను నియమింపబడింది. భూమి ఉత్పత్తి కాక ముందే నేను ఉన్నానంటుంది జ్ఞానం. నేను ఉన్నాను అంటుంది జ్ఞానం. ప్రవాహ జలములు లేనప్పుడు, నీళ్లతో నిండిన ఊటలు లేనప్పుడు నేను పుట్టి తిని. ప్రవాహ జలములు లేవు, నీటి ఊటలు లేవు, అప్పుడు పర్వతములు ఇంకా రాలేదు, చెట్లు రాలేదు, మనుషులు రాలేదు, ఇంకా ఏది రాలేదు, నేను ఉన్నాను. జ్ఞానం చెప్తోంది, పైనుంచి వచ్చిన జ్ఞానం ఇదే కదా. తర్వాత భూమిని తాను మైదానములను ఆయన చేయక మునుపు, నేల మట్టిని రవ్వంతయు సృష్టింపక మునుపు, నేల మట్టి రవ్వంతా కూడా, ఒక ఇసుక రేణువు కూడా ఇంకా పుట్టక మునిపే నేను ఉన్నాను అంటుంది జ్ఞానం. రవ్వంతయు పుట్టక మునుపు, చేయక మునుపు, నేల మట్టిని రవ్వంతయు సృష్టింపక ముందు నేను పుట్టి తిని. ఆయన ఆకాశ విశాలను స్థిరపరిచినప్పుడు, మహాబలము మీద మండలమందు నిర్ణయించినప్పుడు నేను అక్కడ ఉంటిని. జ్ఞానం ఎవరు అంటే యేసు క్రీస్తు ప్రభువే. ఎందుకంటే ఆయన ఆదామును తయారు చేసినప్పుడు మట్టి నుండి మనిషిని తన ఊపిరి పోస్తున్నప్పుడు ఏమంటుండు? మనము మన పోలిక చెప్పున కదా, మనము మన పోలిక చెప్పున ఏక సృష్టిని ఆరంభిస్తున్నాం. ఆదాము దేవుని పోలికలో నిర్మించబడ్డాడు. ఆయన చేతులతో మట్టి ముద్దను తీసుకొని కుమ్మరి కుండను తయారు చేసినట్టుగా కదా, పత్రంను తయారు చేసినట్టుగా కుమ్మరి ఏ విధంగా చేసిండో ఆ విధంగా దేవుడు ఆదామును తయారు చేసిండు. మట్టి ముద్ద చేసినాక ఆ మట్టి కదలాల కదా, దానిలో కదలికలు రావాలా, అది జీవంను పోసిండు, తన ఊపిరిని కదా. మనం ఇదివరకు నేర్చుకున్నాం యేసు ప్రభు యొక్క ఊపిరి ఎవరంటే తండ్రి అయిన దేవుని ఊపిరి ఎవరు? యేసు ప్రభువే. తండ్రి అయిన జ్ఞానం ఎవరు? యేసు ప్రభువే కదా. అక్కడ యేసు ప్రభుని చూపించిండు దేవుడు. ఆయన నోటి మాటనే యేసు ప్రభు కదా, వాక్కు అయిన దేవుడు కాబట్టి. సో ఇక్కడ ఏం గమనిస్తున్నాం మనం చూడండి, పర్వతములు స్థాపింపకబడు మునుపు, కొండలు పుట్టక మునుపు, భూమిని దాని మైదానమును ఆయన చేయక మునుపు, నేల మట్టిని రవ్వంతయు సృష్టింపబడక మునుపు నేను పుట్టి తిని. ఆయన ఆకాశ విశాలను స్థిరపరిచినప్పుడు, మహాజలముల మీద మండలమును నిర్ణయించినప్పుడు నేను అక్కడ ఉంటిని. ఆయన పైన ఆకాశంను స్థిరపరిచినప్పుడు, జలధారలను ఆయన బిగించినప్పుడు, జలములు తమ సరిహద్దులను మీరకుండునట్లు ఆయన సముద్రమునకును పొలిమేరకును ఏర్పరిచినప్పుడు, భూమి యొక్క పునాదులు నిర్ణయించినప్పుడు, భూమి యొక్క అంటే సృష్టి కార్యం అప్పుడు అన్నంత మొత్తం చూసుకుంటా 6 వచనాలు. సృష్టి ఆరంభములోనే ఈయన ఉన్నాడు. జ్ఞానం ఉన్నది అంటే జ్ఞాని అయిన యేసు ప్రభు, జ్ఞాని అయిన దేవుడు ఆయన అక్కడ ఉన్నాడు. ఆయనను ప్రప్రథమంగా చేసింది ఎవరంట? తండ్రి అయిన దేవుడే. ప్రప్రథం అంటే ద వెరీ బిగినింగ్, ఫస్ట్ జ్ఞానం. ఆ తర్వాతనే శూన్యంలో నుంచి సృష్టిని దేవుడు చేసిండు. ఆ జ్ఞానం చేత ఆయన ప్రజ్ఞ అంటాం కదా, ఆ జ్ఞానము ఆ ప్రజ్ఞ చేత ఆయన భూమిని స్థాపించిండు. దానికి పునాదులు వేసినాక దానిని శూన్యంలో వ్రేలాడదీసిండట కదా. మనం ఒకసారి మన భూమిని ఆలోచించుకుంటే కొంచెం ఆశ్చర్యము, కొంత భయము కూడా కలుగుతుంది కదా. నేను సోషల్ స్టడీస్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు పిల్లలకి ఈ మాట చెప్తుంటే వాళ్ళు ఆశ్చర్యంతో నోరు తెరుచుకుంటారు. ఎందుకంటే
భూమి ఈ శూన్యంలో వ్రేలాడుతోంది. మనం ఎక్కడున్నాము? ఆ వ్రేలాడుతున్న భూమి మీద ఉన్నాం కదా. ఇది మీరు సోషల్ స్టడీస్ బుక్స్ చదివితే కూడా మీకు అర్థమవుతుంది. వ్రేలాడుతున్న భూమి మీద మనం ఉన్నాం. అది ఇటు అటు ఊగుతుందా అంటే కాదు. అది వెస్ట్ టు ఈస్ట్ తిరుగుతోంది. వెస్ట్ నుంచి ఈస్ట్ కు తిరుగుతోంది. తన చుట్టూ తాను తిరుగుతోంది. అట్లాగే సూర్యుడి చుట్టూ తిరుగుతోంది. కాబట్టి మనకు దినములు, రాత్రులు, సీజన్స్ అన్ని వేరుపడుతున్నాయి. గొప్ప ఆశ్చర్యకరం. పైగా ఈ భూమి ఎట్లా ఉందంట? అది ముందు నిరాకారంగా ఉన్నింది, దానికి ఆకారాన్ని ఇచ్చింది దేవుడు. తర్వాత అది శూన్యంలో తిరుగుతోంది సూర్యుడి చుట్టూ. ఆ తర్వాత ఆ భూమి నార్త్ అండ్ సౌత్ లో ఐస్ కదా. మనం మ్యాప్ చూసుకుంటే మీకు అర్థమవుతుంది. ఆర్కిటిక్ అండ్ అంటార్కిటిక్ సముద్రాలని గడ్డ కట్టుకుపోయిన మంచు. అది నార్త్ కి సౌత్ కి గడ్డ కట్టిన మంచు. మిగతా ప్రాంతంలో మనము నీళ్లు ఉన్నాయి కదా. భూమి ఒక వంతు, నీరు 3 వంతులు. ఇది ఇప్పుడు ఎక్కడ తిరుగుతోంది? ఆకాశంలో తిరుగుతోంది. ఆశ్చర్యంగా ఉంటుంది కదా. కొన్నిసార్లు భయం వస్తుంది. ప్రభా, ఎంత గొప్ప కార్యములు నాయన నీవి. నీ జ్ఞానమునకు అంతము లేదు, మితి లేని జ్ఞానము నీది కదా. అందుకే ఆయన మనం ఆశ్రయిస్తాం. ఎందుకంటే జ్ఞాని అయిన దేవుడు. మనకి ఏది మంచో ఏది చెడో ఆయన కలుగ చేయవాడు. అందుకే ఆయన దగ్గరికి వచ్చి ఒప్పుకోవడం అంతే. ప్రభా, ఐ సబ్మిట్ మై సెల్ఫ్ టు యూ అట్ యువర్ ఫీట్. నేను కంప్లీట్ గా నీకు సరెండర్ అవుతున్నాను. ఇక్కడ నీ జ్ఞానం అంతం లేని కదా. ఆది అంతంలో అయిన దేవుడినా. ఆయనే మొదలు, ఆయనే ఎండ్. కాబట్టి ఈ భూమిని ఇంత గంభీరంగా, ఇంత ఆశ్చర్య రీతిగా చేస్తున్నాడు. ఇంకా మనము సోషల్ స్టడీస్ బుక్స్ చదువుకుంటే 6000 కిలోమీటర్స్ లోతులో కనుక తవ్వుతే పోతే మనకేం కనపడుతుందంట? మెల్టెడ్ వాల్కానిక్ యాక్టివిటీ, మాల్టెన్ రాక్ అంటాం. ఇప్పుడు మనం లావా పొంగుతుందంటమా, అది 6000 డిగ్రీల టెంపరేచర్ లో ఉంది అది భూమి లోపల. 6000 కిలోమీటర్ల లోపల 100 కిలోమీటర్ల నుంచి రాక్. దాంట్లోనే మనకు పెట్రోలియము, అన్ని రకాల ఐరన్ ఓర్ అంటాం, అన్ని రకాల మ్యాంగనీస్, మెగ్నీషియం, అన్ని రకాల కెమికల్స్ ఉన్న పొరలు అవన్నీ. వాటి కింద నుంచి మనకు ఈ లావా పొంగుతోంది అట్టడుగు వరకు. ఇది ఎంత ఆశ్చర్యం కదా. నార్త్ సౌత్ లోనేమో ఐస్ ఉంటుంది, లోపలేమో డీప్ వాల్కెనో ఉంటుంది, పైననేమో భూమి మీద మనం ఉంటున్నామో, మన చుట్టుపక్కల సముద్రాలు ఉన్నాయి, ఒక వంతులోనే ల్యాండ్ ఉంది. ఇది ఎక్కడుంది అంటే ఆకాశంలో తిరుగుతోంది. ఇది ఇంకా ఆశ్చర్యం. ఆయన జ్ఞానమునకు కొలతలు లేవు అసలు. ఎంత గొప్ప జ్ఞాని అంటే ఆయన ఆ జ్ఞానంను తలుచుకున్నప్పుడల్లా ఆయన సార్వభౌముడు. భూమి అంతటికీ ఆయనదే పరిపాలన. ప్రభుత్వాలు ఎన్ని ఉన్నా అల్టిమేట్లీ ద కింగ్ ఆఫ్ కింగ్స్ అండ్ ద లార్డ్ ఆఫ్ లార్డ్స్ ఈజ్ జీసస్ క్రైస్ట్. రాజులకు రాజు, ఆయన ప్రభువులకు ప్రభు. ఎంతమంది రాజులన్నా ఉండని, ఎంతమంది ప్రభులన్నా ఉండి, ఎందుకంటే భూమి నాది. ఏమంటుండే యేసయ్య? ఈ భూమి నాది. అక్కడ నేను ఉన్నాను. అది మొదలైనప్పుడు నేను ఉన్నాను, అది వేలాడినప్పుడు నేను ఉన్నాను, అక్కడ తయారైతున్నప్పుడు నేను ఉన్నాను అక్కడ కదా. చూడండి ఇంకొక మాట, 30th వర్స్. నేను ఆయన యొద్ద ప్రధాన శిల్పినై అనుదినము సంతోషించుచు నిత్యము ఆయన సన్నిధిని ఆనందించుచుంటిని. నేను అక్కడే ఉన్నాను. ఈ సృష్టి అంతా నేను చూస్తున్నాను. సో జ్ఞానం అంటే ఎవరు? దేవుడి మాట, దేవుడి వాక్యము, దేవుడి యొక్క తలంపే. అందుకే యేసు ప్రభుని, యెహోవా దేవుని సెపరేట్ చేసి మనం చూడలేము కదా. తెలివి లేని వారు, బైబిల్ జ్ఞానము తక్కువగా ఉన్న వాళ్ళు, వివేచించలేని వాళ్ళు, యేసు ప్రభు ఒక దేవుడు, పరిశుద్ధాత్ముడు ఒక దేవుడు, యెహోవా దేవుడు ఒక దేవుడు అని చెప్పి ప్రార్థన చేస్తుంటారు. అంటే వాక్య విరుద్ధంగా ప్రార్థన అన్నమాట. అక్కడ జ్ఞానం లేదు. అందుకే వాక్య ధ్యానం చేస్తున్నప్పుడు దేవుడు మనకు గొప్ప మర్మాలు తెలియజేస్తుంటాడు. ఆయన నోటి మాట, ఆయన జ్ఞానమే యేసు ప్రభు అంటే. ఆయన నోటి మాటనే యేసు ప్రభు అంటే. ఆయన నోటి వాక్యే యేసు ప్రభు అంటే. ఇప్పుడు యేసుని, ఆయన తండ్రిని వేరు చేస్తామా? ఆ కుడి పార్శ్వంలో కూర్చున్నాడు అంటే తండ్రి యొక్క రైట్ హ్యాండ్ కి దగ్గర ఆయన కూర్చుని ఉన్నాడు అంటే ఆయనలో ఒక భాగమే కదా. అందుకే ఆయన వెళ్ళినాకనే పరిశుద్ధాత్మ దేవుడు కిందికి రావాల్సి వచ్చింది. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు, యేసు ప్రభువు ఇద్దరు భూమి మీద ఉండడానికి వీల్లేదు. ఆయన వెళ్తేనే శరీర రీతిగా ఆత్మీయ మార్పు పొంది
రూపాంతరం చెందినాకనే ఆయన వెళ్ళిపోయిండు. ఆయన వెళ్ళినాక తన ఆత్మని పంపించిండు. కాబట్టి ముగ్గురు ఒక్క దేవుడే కనుక మనం ఒక్క దేవుడిని ఆరాధిస్తున్నాం. దేవుడు ఒక్కడే, మనుషులకును భూమికిని న్యాయాధిపతి ఒక్కడే, తీర్పు తీర్చి దినమున రెండవ రాకడలో వచ్చేవాడు ఒక్కడే, తీర్పు తీర్చుటకు సముద్రుడైన గొర్రెపిల్ల ఒక్కడే. అదే మన విశ్వాస సూత్రం. కాబట్టి ఇక్కడ ఈ మాటలు మనం గమనిస్తుంటే, నేను ఆయన యొద్ద ప్రధాన శిల్పినై అనుదినము సంతోషించుచుంటిని. ఇంకొక మాట ఏంటంటే, ఆయన కలుగ చేసిన పరలోకమును బట్టి సంతోషించుచు నరులను చూచి ఆనందించుచుంటిని. ఇప్పుడు యేసు ప్రభు ఏమంటుండు? పరలోకంని, ఆయన చేసిన పరలోకం చూసి ఆనందిస్తున్నా, నరులను చూసినందుకు కూడా ఆనందిస్తున్నా. ఆయన నరులను చేసినందుకు, నరులు విస్తరించినందుకు, వాళ్ళందరిని చూసినప్పుడు ఆనందం కలుగుతుందంట. వాళ్ళందరిని చూసినప్పుడు నన్ను కనుగొనవాడు. ఒక్కసారి 34వ వచనం చూడండి, 33 వచనం ఒకసారి చూడండి. పిల్లలారా, నా మాట వినుడి, ఆలకించుడి. నా మార్గములు అనుసరించు వారు ధన్యులు. ఉపదేశమును నిరాకరింపక దానిని అవలంబించి జ్ఞానులయుండుడి. జ్ఞానులయుండుడి. ఇప్పుడు మనం అనుకోవాలన్నమాట, నేను ఎక్కడ అజ్ఞానంతో ఉన్నాను? ఈ వాక్యం నాకు ఏ విధంగా సూట్ అవుతుంది కదా? ఈ వాక్యము నాకు ఏ విధంగా అప్లై చేసుకోవాలి? నేను అజ్ఞానంలో లేను కదా, నేను జ్ఞానినే కదా. నాకెందుకు ఈ వాక్యం? ఇది నాకు కాదు కదా. వెంటనే మన మనసు ఏం చెప్తుంది? ఓహో, ఈరోజు జ్ఞానం గురించా? అయితే ఇది నాకు కాదు, ఎందుకంటే నాకు చాలా జ్ఞానం ఉంది, నాకు తెలుసు కదా. యేసుప్రభు అంటే ఎవరో తెలుసు, దేహవ దేవుడు అంటే ఏంటో తెలుసు, రక్షణ అంటే ఏంటో తెలుసు, పశ్చాత్తాపం అంటే ఏంటో తెలుసు, పాపము అంటే ఏంటో కూడా తెలుసు కదా. ఈ అతి జ్ఞానం అన్నమాట, ఓవర్ యాక్షన్ ఉంటుంది దీన్ని కదా. ఈ అతి జ్ఞానం మనం పక్కన పెడితే కాసేపు ఒక్క నిమిషం మనం నన్ను కనుగొనవాడు జీవమును కనుగొనెను. జీవాధిపతి అయిన యేసును కనుగొనడం అంటే జ్ఞానమును అన్వేషించటమే. మనం మరి వాక్యంలో దేవుడి జ్ఞానం అన్వేషిస్తున్నామా? వాక్య జ్ఞానం జస్ట్ మొక్కుబడిగా చదవాలంటే చదవాలన్నట్టుగా చదువుతున్నామా? దేవుడి మర్మాలని లోతుగా తెలుసుకోవాలనుకుంటున్నామా? ఆసక్తి మనలో ఉందా కదా? ఆసక్తి ఉంది అంటే ఖచ్చితంగా కనీసం 1 గంట 2 గంటలు ధ్యానించవచ్చు అనమాట. ప్రార్థించడం వేరు, ధ్యానించడం వేరు. ప్రార్థన నీ ప్రైవసీ కదా. నువ్వు ఒక్కరిగా ఏకాంతంగా ఉన్నప్పుడు నీరు తలుపులు వేసుకున్నా, తలుపు లేకపోయినా, ఇంట్లో ఎవరు లేకపోయినా కూడా గట్టిగా అర్చైనా సరే దేవుడి ఎదుట నువ్వు ప్రార్థించవచ్చు. ఎందుకంటే మోకరించినా, సాష్టాంగ పడినా, చేతులెత్తి ఆరాధించినా అది ప్రభుకి ఇష్టమైనదే ఆ బలియాగం. కాబట్టి నువ్వు ఏ రీతిగా ప్రార్థిస్తున్నావు అనేది దేవుడు చూస్తున్నాడు. అదేవిధంగా ఏ రీతిగా జ్ఞానంను సంపాదించుకుంటున్నావు అనేది కూడా దేవుడు చూస్తున్నాడు. నువ్వు దేవుడికి సంబంధించిన జ్ఞానంతో నిండి ఉన్నావా? దేవుడికి సంబంధించిన జ్ఞానంతో మనం ప్రార్థన చేస్తున్నాం, ఉపవాసం ఉంటున్నాం, ప్రభు ప్రార్థన వింటున్నాడు, ప్రభు ఆలకించే దేవుడు, మాట్లాడే దేవుడు, మన చుట్టూ వ్యాపించి ఉన్న దేవుడు, పరిశుద్ధాత్మ చేత మనల్ని ఆవరించి ఉన్న దేవుడు, మన మధ్యలో ఆత్మశక్తి రూపంలో దిగి వచ్చిన దేవుడు, ఇవన్నీ తెలుసు. మరి ఆ ధ్యానించే దేవుడిని మనము ఆ జ్ఞానంను కనుగొన్నామా? జ్ఞానంతో నింపబడ్డామా? జ్ఞానముతో నింపబడ్డామా? చూడండి ఆ మాట, నన్ను కనుగొనవాడు జీవమును కనుగొనును, యెహోవా కటాక్షము వానికి కలుగును. ఇప్పుడు 9వ వచనము, 9వ అధ్యాయంలో 1వ వచనం ఒక్కటే చూసుకుందాం. చూడండి అన్నమాట, జ్ఞానము నివాసమును కట్టుకొని దానికి 7 స్తంభములు చెక్కుకొని ఉన్నది. ఇప్పుడు 7 స్తంభాలను మనం ఎక్కడ చూస్తున్నామంట? ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో చూస్తున్నాం కదా. 7 దీపస్తంభముల మధ్య సంచరించేవాడు, 7 దీపస్తంభముల మధ్య సంచరించిన దేవుడు. అంటే జ్ఞానంతో కూడుకున్నటువంటి ఆ ప్రాంతం అంతా కూడా ఆయన ఆధీనంలో ఉన్నది. ఆయన ఆధీనంలో ఉన్నది. అక్కడికి నువ్వు వెళ్ళాలంటే జ్ఞానయుక్తంగానే వెళ్ళాలి, జ్ఞానంను ధరించుకొని వెళ్ళాలి, జ్ఞానంను పొందుకొని వెళ్ళాలి. దేవుని యొక్క వాక్యమును, దేవుని యొక్క వాక్యంను ధ్యానిస్తూ ఆ జ్ఞానపు లోతు ఎంత, వెడల్పు ఎంత, ఎత్తు ఎంత అనేది మనం తెలుసుకోవాలి. ప్రభువుని గురించి తెలుసుకోవటమే, జ్ఞానం గురించి తెలుసుకోవటమే అంటే ప్రభువుని గురించి తెలుసుకోవటమే. ఎందుకంటే జ్ఞానము గల కుమారుడు తండ్రిని సంతోషపెట్టును. మనకు అందరికి తెలిసిన మాట ఇది. జ్ఞానము గల కుమారుడు తండ్రిని సంతోషం. ఎవరా తండ్రి అంటే మనసు లోకరీతి తండ్రి కాదు, ఈ లోకరీతి తల్లి కాదు, తండ్రి, పరమ తండ్రి. ఆయన సంతోషపెట్టారు. జ్ఞానమును పొందుకొని ఉండాలి. జ్ఞానముతో అంటే జ్ఞానము వివేచన వేరు చేయలేమంట, జ్ఞానముని వివేచనని వేరు చేయలేమంట. ఎందుకు ఈ మాట అంటున్నాడంటే జ్ఞానంతో కూడుకున్నవాడు ఖచ్చితంగా వివేకవంతుడై ఉంటాడు.
ఎందుకంట ఎక్కడ మాట్లాడాలా, ఎక్కడ తగ్గించుకోవాలా, ఎక్కడ హెచ్చరించాలా, ఎక్కడ మనుషులని వాక్యం చేత వాళ్ళని బలపరచాలా, వాళ్ళ కొరకు ప్రార్థన చేయాలా. యాజకత్వము కదా, మనం ఎవరమంటున్నాడు? రాజులైన యాజకులు, యాజకత్వం చేస్తున్నాం. మరి ఈ యాజకుడు చేసే పని ఏంటి? బలియాగం. పాత నిబంధనలో మోషే గుడారం దగ్గర మోషే చేసిన ప్రార్థన ఏంటి? బలియాగంలు. ప్రధాన యాజకుడిగా బలియాగంలు, లేవి వంశం వాళ్ళు చేస్తున్న పని ఏంటి? బలియాగం. దేనికోసము? పాప ప్రాయశ్చిత బలి. ఇప్పుడు ప్రతి యాజకుడు, ప్రతి సేవకుడు చేయాల్సిన పని ఏంటంట? ఆ బలియాగం అంటే ప్రార్థన బలిపీఠం మన ఇంట్లో ఉండాలి. ఆ బలియాగము అనుదినం చేయాలి. యాజకుడికి అది మన బాధ్యత. ఈ జ్ఞానం మనకు ఉండాలి. మనం అందుకే మన ప్రోగ్రామ్ లో విజ్ఞాపనలు పెట్టుకుంటాం కదా. ప్రతి ఒక్కరి కొరకు విజ్ఞాపన ప్రార్థన చేస్తుంటాం. ఒకవేళ టైం కుదిరితే చేస్తాము, టైం కుదరనప్పుడు మన సొంత ప్రార్థనలో కూడా మనం విజ్ఞాపన చేసుకుంటూ ఉంటాం. వాళ్ళ పేర్లు మనకు చెప్పినప్పుడు వాళ్ళని గుర్తు చేసుకుంటూ ఉంటాం కదా. అలాగే మనం అనేకుల కొరకు, మన కుటుంబీకుల కొరకు అయితే ఇక రోజు చేస్తూనే ఉంటాం, ఒక్కని కూడా మిస్ కాకుండా. బలియాగము అనేది జ్ఞానయుక్తంగా ప్రభువుకి, వాక్యానికి లోబడిన ప్రార్థన అయి ఉండాలి. అంటే మన ప్రార్థనలో ఈ లోకరీతి అంశాలు కాదు. ఈ లోకరీతి పైన వాటినే మీరు చూసి చూడండి. పైన వాడు అక్కడ ఎవరున్నారు? యేసు ప్రభు ఉన్నాడు. తండ్రి అయిన దేవుడు కుడిపార్శ్వమున యేసు ప్రభు కూర్చుని ఉన్నాడు కదా. స్టెఫను చనిపోతున్నప్పుడు, రాళ్లతో కొట్టబడుతున్నప్పుడు ఆ రోజు ఏం చూసిండు ఆయన? మనుషులను చూసిండా? రాళ్లతో కొడుతుంటే రక్తాలు కారుతున్నాయి ఆయనకి, కింద పడిపోతున్నాడు, అన్కాన్షియస్ అయిపోతున్నాడు, బ్లీడింగ్ ద హోల్ బాడీ. రాళ్ళు రప్పలతో కొట్టేసి పైగా ఎగతాళి, అందరు చుట్టుముట్టినారు కదా, ఒక రకంగా బంధించిండ్రు ఆయనని. అక్కడ కూడా ఆయన ప్రభు యొక్క మహిమను చూడగలిగిండు. దాన్ని జ్ఞానం అంట కదా. ఈ లోకరీతిగా ఉండినట్టయితే ఆయన దెబ్బలు చూసుకుంటూ, నొప్పులు చూసుకుంటూ, కన్ను పోయిందా, తలకాయ పోయిందా, ఏం జరిగింది కదా, ఏం జరిగింది, నాకేమైపోయింది, ఎన్ని దెబ్బలు అని లెక్క పెట్టుకుంటా, రాళ్ళను లేరుకుంటా ఇట్లా ఉండాల్సిన వ్యక్తి అక్కడ ఏం చూస్తుండ? ఆయన తండ్రి అయినా దేవుని కుడి పార్శ్వంన యేసు ప్రభు. అంటే అక్కడ యేసు ప్రభు దేవుడు అని చనిపోతూ కూడా సాక్ష్యం ఇచ్చి చనిపోయింది ఆయన. మనం గమనిస్తాం కదా, పరిసయ్యులు చాలా జ్ఞానవంతులు అనుకుంటారంట. ఎందుకంటే వాళ్ళకు ధర్మశాస్త్రం పూర్తిగా తెలుసు. వాళ్ళు ఎంతగా ధర్మశాస్త్రం పాటిస్తారంటే ఆకుకి జీలకర్ర ఆవాల్లో కూడా దశమ భాగం ఇస్తారట. అంత నిష్ఠ అయినటువంటి పరిసయ్యులు. కానీ వాళ్లకు ధర్మశాస్త్ర జ్ఞానం ఉంది, కానీ ఆ ధర్మశాస్త్రంలోని యేసును కనుగొనలేకపోయినారు. వాళ్ళ ముందరే కదలాడుతున్న యేసు ప్రభువుని చూడలేకపోతున్నారు. ఆయన వాళ్ళ ముందర ఆశ్చర్య కార్యములు కదా, ఎన్నో స్వస్థతలు, చనిపోయిన వారిని లేపటము, దయ్యాలను వెళ్ళగొట్టటము కదా, గ్రుడ్డి వారిని, మూగవారిని, పక్షవాయువు గల వారిని, ఆ స్త్రీలని, రక్తస్రావపు రోగిని, పాపి అయిన మగ్ధులేని మగిని క్షమించడం, ఇన్ని చూస్తున్న వారు ఆయన ఎంతసేపు తప్పులు వెతకటానికే. ఇది మానవ నైజము. సో ఈ తప్పులు వెతికే హ్యాబిట్ ఎవరికి ఉందో వీళ్ళంతా పరిసయ్యులే. ఎందుకంట ధర్మశాస్త్రపు నాలెడ్జ్ అయితే ఉంది, కానీ దాన్ని అప్లికేషన్ చేయలేకపోయినారు వాళ్ళు. కండ్ల ముందర తిరుగుతున్న సజీవుడైన లోకరక్షకుని గుర్తించలేకపోయినది. మనం అనుకుంటాం ఈ రోజు, నేను గనక ఆ రోజులలో ఉంటే నేను ఖచ్చితంగా దీన్ని అడ్డుకునేవాడిని కదా. కానీ ఆయన జీవం గల దేవుడు, ఆయననే జ్ఞాని అయిన దేవుడు, ఆత్మస్వరూపి, భూమి పునాదుల వరకే ఆయన అక్కడ ఉన్నాడు. ప్రప్రథమముగా యెహోవా దేవుని యొక్క చేతి పని ఆయన అక్కడ అనేది మనకు తెలుసా? మరి తెలిసినట్టయితే ఖచ్చితంగా మనం ఆ మాట అనేటోళ్ళం కదండి, ఖచ్చితంగా ఆ మాట అనేవాళ్ళం. ఎందుకంటే ఆయన అక్కడ ఉన్నాడు అనేది మనము ఇక్కడ వాక్యంలో చూస్తున్నాం. మామూలుగానే తెలుసు మనకి ఏంటది, మనము మన పోలిక చెప్పున తయారు చేద్దామని చెప్పి తండ్రి అయిన దేవుడు మట్టి ముద్దతో ఆయన స్వరూపంలోనికి, తన రూపంలోనికి మార్చినప్పుడు అక్కడ యేసు ప్రభు ఉన్నాడని తెలుసు. కానీ ఆ యేసు ప్రభువే అక్కడ జ్ఞానము అన్నది మనకు ఈ సామెతల గ్రంథంలో సొలొమోను భక్తుడు వివరిస్తున్నాడు. కాబట్టి మనము ఈ వాక్యం ధ్యానిస్తున్నప్పుడు మనకు చాలా చాలా కొటేషన్స్ ఉన్నాయి చెప్పడానికి, కానీ మనకు సమయం సరిపోదు. చాలా చాలా కొటేషన్స్ ఉన్నాయి, అన్ని ఇవ్వడానికి కూడా వీలు కాదనమాట. అందుకని ఏమంటాడు యోబు భక్తుడు, ఒక మాట అంటాడు. యోబు భక్తుడు
భూమి మీద నరుల కాలము యుద్ధ కాలమే. యోబు గ్రంథము 7వ అధ్యాయం మొదటి వచనం. భూమి మీద నరుల కాలము యుద్ధ కాలం. ఫైటింగ్. మనమంతా సోల్జర్స్ ఈ భూమి మీద. ఈ భూమి మీద ఉన్నంత వరకు మనకు పోరు తప్పదు. ఎక్కడ పోరుతో? ఆకాశ మండలం అందలి దురాత్మ సమూహాలు. ఇప్పుడు ఇంట్లో వాళ్ళతో కొట్లాడుకుంటే దీన్ని పోరు అనం కదా. ఇది జస్ట్ కేవలము షార్ట్ పీరియడ్ ఆఫ్ ఎనిమిటీ. మళ్ళీ మర్చిపోతాం, మళ్ళీ కలిసిపోతాం. ఏ ఫంక్షన్ అన్ని మళ్ళీ కలిసిపోతుంటాం. ఇది టెంపరీ. కానీ మన కంప్లీట్ ఫైట్ ఎవరితో అంట? సైతాన్తో, ఆకాశ మండలంలోని దురాత్మ సమూహాలతో. కాబట్టి మన పోరుని జ్ఞాపకం చేసుకుంటే, తండ్రి అయిన యేసు ప్రభు యొక్క జ్ఞానమును పొందుకుంటేనే మనము ఈ యుద్ధంను చేయగలము. అందుకనే ఏమంటాడు ఆయన 2వ అధ్యాయము 28వ వచనంలో, యెహోవా యోబు పత్రిక, యోబు గ్రంథము 28వ అధ్యాయము 28వ వచనం, యెహోవా యందలి భయభక్తులే జ్ఞానము అని, దుష్టత్వమును విడిచుటయే వివేకమని ఆయన నరులకు సెలవిచ్చెను. నరులకు సెలవిచ్చెను. జ్ఞానం ఎక్కడ దొరుకును? వివేచన ఎక్కడ దొరుకును? వివేచన దొరుకు స్థలం ఏది అని చెప్పి యోబు గ్రంథంలో 28వ అధ్యాయం 12వ వచనం ఉంటుంది. జ్ఞానం ఎక్కడ దొరుకుద్ది అంటే ప్రభు పాద సన్నిధిలో. ఆయన గురించిన జ్ఞానము పూర్తిగా మనం పొందుకుంటేనే వాక్య బోధకు మనం వెళ్ళాలి. ఎందుకంట ఆయన ఇచ్చిన జ్ఞానము కాక మన సొంత జ్ఞానము దయ్యముల జ్ఞానం. మనం చూసుకున్నాం కదా యాకోబు పత్రికలో 3:15 వచనంలో. ఒకసారి మళ్ళీ చూసుకుందామా, ముగించుకుందాం. యాకోబు పత్రిక 3వ అధ్యాయము 15వ వచనం. 15 వచనంలో ఏముందంట? ఈ జ్ఞానము. 13వ వచనం ఒకసారి చూడండి. మీలో జ్ఞాన వివేకములు కలవాడు ఎవడు? యాకోబు చెప్తున్నాడు ఈ మాట పత్రికలో. మీలో జ్ఞానము కలవాడు ఎవరు? మీలో జ్ఞానం కలవాడు ఎవరు? వాడు జ్ఞానముతో కూడిన సాత్వికము గలవాడై తన యోగ్య ప్రవర్తన వలన తన క్రియలను కనపరచవలెను. నేను జ్ఞానిని అని చెప్పుకోవటం సరిపోదు. ఇక్కడ వాక్యం మనల్ని హెచ్చరిస్తుంది అనమాట. ఏంటంట? వాడు జ్ఞానంతో కూడిన సాత్వికము కదా, హ్యూమిలిటీ అండ్ హంబల్నెస్, తగ్గింపు స్వభావం. జ్ఞానంతో ఉన్నా, నాకు అన్ని తెలుసు, బైబిల్ అంతా నాకు బాగా అలవాటే, నాకు బాగా పరిచయమే అని చెప్పుకుంటే సరిపోదట. ఎందుకంటే అట్లా చెప్పుకుంటున్నప్పుడు నీలో అతిశయం కనిపిస్తుంది, నీలో ప్రైడ్, గర్వం తొంగి చూస్తుంది. నువ్వు ఎంత ప్రార్థన పరుడువో, ఉపవాసంలో ఉండొచ్చు, ఎంతమందికి సహాయం చేస్తుండొచ్చు, కానీ నీరు తగ్గింపు స్వభావమే లేకపోతే నువ్వు జ్ఞానివి కాదు, అజ్ఞానివే. ఇది నేను చెప్పటం లేదు, వాక్యం చెప్తుంది. చూడండి అక్కడ మాట. సాత్వికము గలవాడై తన యోగ్య ప్రవర్తన వలన తన క్రియలను కనపరచవలెను. యోగ్యమైన రీతిగా మనం ఉండాలి, అయోగ్యులుగా ఉండకూడదు కదా. ప్రార్థన చేసేటప్పుడు చాలా సంఘాలలో ఒక కంప్లైంట్ అన్నమాట. ఏంటది? భాషలు మాట్లాడుతున్నారు, అందరూ భాషలు మాట్లాడుతున్నారు, పరిశుద్ధాత్మను పొందుకున్నారు, భాషలు మాట్లాడుతున్నారు, కానీ చర్చి లోపలనే ఇదంతా. చర్చి బయటికి వచ్చినాక మామూలు మనుషుల్లాగానే ఉన్నారు వాళ్ళు కదా, నామకార్థుల్లాగానే ఉన్నారు. ఏం ప్రత్యేకత ఉంది? మాట్లాడినంత మాత్రాన మీరు గొప్పవాళ్ళు అయిపోయినరా, పరిశుద్ధులా కదా. ఇప్పుడు సంఘాలలో వేసే ప్రశ్న ఇదే. అందుకే కొందరు పాస్టర్లు ఏం చేస్తారు? ఎందుకు వచ్చిన తలనొప్పి? ఆ భాష గురించి మాట్లాడకపోతే సరిపోద్ది కదా. ఎందుకంటే వివరణ ఇవ్వలేము. ఎందుకంటే పాస్టర్స్ కూడా సరిగ్గా లేకపోతే భాషల గురించినటువంటి ఈ యొక్క అపోహలు ఉన్నాయి కదా, ఇవి మన ప్రవర్తన ద్వారానే తెలుసుకోవచ్చు. మనం ప్రవర్తిస్తున్నాము సరి అయిన విధంగా మన క్యారెక్టర్ ఉందా? ఖచ్చితంగా మనం మాట్లాడేది దేవుడి భాషే, పరిశుద్ధాత్మ భాషే. మనం పరిశుద్ధాత్మ భాష మాట్లాడుతూ కూడా లోకరీతిగా జీవిస్తే అది భాష కాదు. అందుకే హెబ్రోన్లు ఏం చేస్తారంటే ఇట్లా చేయి పట్టుకొని లేపుకుపోయి బయట వదిలేస్తారు ఎవరైనా భాషలో మాట్లాడితే. ఎందుకంటే వాళ్ళు ఒప్పుకోరు. అది ఆ వ్యక్తి క్యారెక్టర్ ఏంటో, ఆయన పర్సనాలిటీ ఏంటో, ఆయన ఏంటో తెలియాలి కదా. తెలియకుండా చర్చిని గందరగోళం చేసేస్తే పైగా దేవుడు అల్లరికి కర్త కాడు. పరిశుద్ధాత్మ భాష వస్తున్నప్పుడు ఏం జరుగుతోంది? ఎగురుతున్నారు, గంతులు వేస్తున్నారు, డాన్సులు వేస్తున్నారు, ప్రవచనాలు అప్పుడే వచ్చేస్తున్నాయి, ప్రార్థనలు అప్పుడే జరిగిపోతున్నాయి, భాషల్లో మాట్లాడేస్తున్నారు. గందరగోళ పరిస్థితులు, క్రమ పద్ధతి లేదు. కాబట్టి చాలా సంఘాలు దీనిని ఓకే అనటం లేదు.
ఓకే అంటాం, ఎందుకంటే భాషలతో మాట్లాడేవాడు ఎవరితో మాట్లాడుతున్నాడు? దేవుడితో మాట్లాడుతున్నాడు. కాబట్టి పౌలు భక్తుడు ఏం చెప్తున్నాడు? మీరు ప్రవచన వనమును మరి విశేషంగా అడగండి. ప్రవచన వరమును మరి విశేషం, ఎందుకంటే అది ప్రజలతో మాట్లాడుతున్నాడు. దేవుడి మాటలు ప్రజలకు తెలియచేయటం. భాషలతో అయితే తనను తాను దేవుడికి సమర్పించుకొని దేవుడితో మాట్లాడుతున్నాడు. కాబట్టి ఇది కూడా చేయాలి, అది కూడా చేయాలి. జ్ఞానయుక్తంగా ప్రవర్తించటం అంటే అదే. మనం అందరి మధ్యలో సరిగా ఉన్నామా? మనం ఇప్పుడు నగలేసుకోవచ్చు కదా, రకరకాల పట్టు చీరలు ఏమేమో చేసుకోవచ్చు. ఇది లోకరీతిగా శరీరం సంబంధించి, బట్ ఆత్మ సంబంధంగా నువ్వు ఎలా ఉన్నావు? ఆత్మ సంబంధంగా ప్రతి ఒక్కరిని ప్రేమించగలవా? క్షమించగలవా? దేవుడు ఇవే చూస్తున్నాడు. హ్యూమిలిటీ, ఫెయిత్, హోప్, నిరీక్షణ, విశ్వాసము కదా, నిరీక్షణ, విశ్వాసము, ప్రేమ. ఈ మూడు తండ్రి కుమార పరిశుధాత్మ లాగా అన్నమాట వాక్యంలో. ఇవి ఉన్నాయా మనలో? జ్ఞానయుక్తంగా మనం కదులుతున్నామా లేదా? జ్ఞానయుక్తంగా కదులుతున్నామా లేదా? కాబట్టి ఈ మాటలను మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు ఈ యాకోబు పత్రికలోని 15వ వచనంలో చూద్దామా? ఈ జ్ఞానం అంటే ఏంటి? ఆ జ్ఞానము మీ హృదయములలో సహింపనలవి కాని, మీరు ఓర్చుకోలేనివట, సహించలేకపోతున్న కార్యాలు అంటే ఏంటవి? మత్సరము, వివాదము, ఇవి మనలో ఉంటున్నాయి. మత్సరం, ఒకరిని చూస్తే వ్యసన పడుతున్నాం, వాడు ఉంటేనే సహించలేము, వాడు వస్తే నేను రాను బాబు అని చెప్తున్నాం అన్నమాట. అంటే మత్సరం ఉంది నీలో, ఓర్చుకోలేకపోతున్నావు. ప్రతి వ్యక్తిని కూడా మనము దేవుడి స్వరూపమే కదా, అబ్రహాం సంతానమే కదా వీళ్ళు కూడా. కాబట్టి దేవుడు చేసిన వాళ్ళనే నువ్వు ఎందుకు అసహించుకుంటున్నావు? మత్సరం ఎందుకు చూపిస్తున్నావు? వాడు నీలో నీకంటే కొంచెం ఎక్కువనా? లేదా నీకంటే వాడు కొంచెం ఎక్కువ చదువుకున్నాడనా, బాగా మాట్లాడతాడనా, బాగా పాడతాడనా, ఏంటో మనకు తెలీదు కదా. ప్రతి వారికి వాళ్ళ రీజన్స్ ఉంటాయి. మత్సరము. అలాగే ఇంకోటి ఏంటంట, వివాదమును ఉంచుకున్న వారైతే అతిశయపడకండి. ఇంకా నేను జ్ఞానిని అని అతిశయపడొద్దట. ఇది ఒక చిన్న హెచ్చరిక మనకు. నేను జ్ఞానిని అని చెప్పుకోకండి అంటున్నాడు ఇక్కడ. నేను కాదు, వాక్యం చెప్తుంది. మత్సరం ఉందా నీలో? వివాదములు ఉన్నాయి. ఎవరితోనైనా పగలు కొట్లాటలు చేసుకుంటున్నారా? చిన్న మాట కలుగుతారు కొంతమంది కదా. ఇది దేవుడికి నచ్చని విషయం. అలగటం అనేది దేవుడికి అసలు ఇష్టం. అది సైతాన్ కార్యం. అది అలిగింది కదా పరలోకమని త్రోయబడక ముందుపు, నాకు ఆ సింహాసనం కావాలి, నేను అందరిలోకి ఎక్కువ, నేను ప్రధాన దూతను, నాకు చాలా పవర్స్ ఉన్నాయి, నేను కోయర్ లీడర్ని, నేను చాలా బాగా పాడతాను, ఆ సింహాసనం యేసు ప్రభువు కోసం అని పెట్టిన సింహాసనం నాది అని అతిశయపడింది. అతిశయపడింది కాదు, అత్యాస పడింది కదా, అహంకారం కదా. అది వివాదంలో అలిగిందనమాట. దేవుడు ఈయననేసరికి అది నీది కాదని చెప్పి, ఎందుకంటే దేవుడి ప్రణాళిక భూమి పుట్టక మనకు ఉంది. ఏంటి ఆ ప్రణాళిక? యేసు ప్రభువు రావాలి, రక్తంని చిందించి పాపములను క్షమించి ప్రతి ఒక్కరిని తన వరకు తీసుకెళ్ళాలి. అయితే నిత్య నరకానికి కూడా కొంతమందిని సిద్ధపరిచిండు దేవుడు. ఎందుకంట వారికి ఈ జ్ఞానము లేదు. యేసు ప్రభు యొక్క జ్ఞానంను గురించి మనం మాట్లాడుకుంటుంటే అసలు టైం సరిపోదన్నమాట. ఆయన జ్ఞానంను పొందిన వారికి మాత్రమే పరలోకంలో యోగ్యత ఉంది. ఎందుకంట వారు దేవుడి యందు భయము భక్తి కలవారు ఖచ్చితంగా. కాబట్టి వారు పరిశుద్ధాత్మలో నడిపింపబడతారు, దేవుడి యొక్క నడిపింపుకు ఒప్పుకుంటారు, స్వంత తలంపులని పక్కన పెడతారు. గాడ్స్ విల్ ఈజ్ మై ప్రయారిటీ. గాడ్స్ విల్, నా విల్ కాదు, నా ఇష్టం కాదు, దేవుని ఇష్టం. ఎప్పుడైతే మనము మన ఇష్టాన్ని ఈ విధంగా మార్చుకుంటాము, తండ్రి యొక్క అభీష్టము నెరవేర్చుటయే నా ఆహారమై ఉన్నది అంటాడు యేసుప్రభు కదా. ఆయన అభీష్టం, ఆయన విష్ ఏంటి, ఆయన డిజైర్ ఏంటో అది నెరవేర్చడమే మన పని. కాబట్టి దేవుడు ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ఏంటంటది? మత్సరమును వివాదమును ఉంచుకున్న వారైతే అతిశయపడవద్దు, సత్యమునకు విరోధముగా అబద్ధం ఆడవద్దు. ఈ జ్ఞానము సత్యానికి విరోధంగా అంటే యేసు ప్రభు. సత్యం ఎవరు? యేసు ప్రభు. మార్గం సత్యం ఆయనే. కాబట్టి యేసు ప్రభుకు విరోధంగా మాట్లాడుతున్నావు. ఆ గుంపులో నువ్వు ఉన్నా కూడా నువ్వు ఆ గుంపుతో సంబంధించిన వాడివి. యేసు ప్రభును గురించినటువంటి ఆ యొక్క ఆర్గ్యుమెంట్స్ లలో నువ్వు ఉంటే అక్కడ నువ్వు పాలి భాగస్తుడివి అంటాడు. సత్యం గురించి అబద్ధం ఆడవద్దు, మత్సరం వద్దు, వివాదం వద్దు, నువ్వు అతిశయపడవద్దు, సత్యం గురించి అబద్ధం ఆడవద్దు. ఇది పైనుండి వచ్చిన జ్ఞానం కాదు. ఏంటంటే అది భూ సంబంధమైనదియు ప్రకృతి సంబంధమైనదియు దయ్యముల జ్ఞానము. దయ్యముల జ్ఞానం.
కాబట్టి మనల్ని మనం పరిశీలించుకుందాం. అసలు మనకి ఏ జ్ఞానం ఉంది, మనం ఏ జ్ఞానం ఉపయోగించుకుంటున్నాం, దేని తిరస్కరిస్తున్నాం, దేని ఆహ్వానిస్తున్నాం. పైనుండి వచ్చిన జ్ఞానం ఏంటంట, ఒకసారి మళ్ళొక్కసారి 17th వర్స్ చూసుకుందాం. యాకోబు పత్రికలో ముగిస్తాను నేను. 17th వర్స్. పైనుండి వచ్చు జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది, తర్వాత సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడునది, కనికరముతోనూ మంచి ఫలములతోనూ నిండుకొనినది, పక్షపాతమైనది అయినను వేషధారణ అయినను లేనిది. ఇప్పుడు మనలో చూసుకుందాం ఇవన్నీ క్వాలిటీస్. మనకు వచ్చిన జ్ఞానం, పైనుండి వచ్చిన జ్ఞానమా, మనం ఫాలో అవుతుంది ఏ జ్ఞానంని కదా. యాకోబు చాలా క్లియర్ గా వివరించిండు. మీరు సామెతల గ్రంథం 8వ అధ్యాయము, అలాగే ఈ యాకోబు పత్రిక 3వ అధ్యాయం మీరు మళ్ళీ మళ్ళీ ఎన్నిసార్లు చదువుతున్న దేవుడు మీతో మాట్లాడుతూనే ఉంటాడు. ఎందుకంట పైనుంచి వచ్చే జ్ఞానం నాకు ఉందా, నేను లోక జ్ఞానంతో ఫాలో అవుతున్నానా, ప్రభా నన్ను సరిచేయి, నాలో ఏ లోపమున్నా ఒక్కటున్నా సరే సరిచేయాలి. ఎందుకంటే ఎవరు కూడా సంపూర్ణులు కాదు అంటాడు కదా దేవుడు. భూమి మీద నోవాహు తప్ప నీతిమంతుడు ఒక్కడు కనబడలేదంట నాకు ఒకసారి చూసినప్పుడు పాత నిబంధనలు. అయితే కృపకాలంలో మనం ఉన్నాం కాబట్టి అందరినీ చూస్తున్నాడు. అందరూ తప్పిపోయిన వారే. అందుకే కదా ఆయన లోక పాపములను మోసుకొని పోయే దేవుడి గొర్రె పిల్లగా వచ్చిండు. ఆయన చనిపోయిండు, పాతి పెట్టబడిండు కదా, శ్రమల పాలైండు, తిరిగి లేచిండు. ఆయన ఆరోహణుడై త్వరలో రాబోతున్నాడు. ఆయన జ్ఞానంను పొందుకుందాం. ఆ అజ్ఞానలో కాలంలో ఉన్నప్పుడు దేవుడు చూసి చూడనట్టుగా వదిలేసిండంట. కానీ ఇప్పుడు మనం ఏంటంట, జ్ఞానవంతమైన లోకంలో ఉన్నాం. ఎందుకు, మనం ఇప్పుడు టెక్నాలజీని చూడండి, మన పిల్లలను చూడండి, మనల్ని చూసుకోండి. ఒకప్పుడు మనమే ఎట్లున్నాం, ఇప్పుడు మన పిల్లలు ఎంత ఫాస్ట్గా ఉన్నారు కదా. ఎంత ఫాస్ట్గా ఉన్నారంటే వాళ్ళకి ఏం చెప్పకముందు అన్ని నేర్చేసుకుంటున్నారు. జ్ఞానము విపరీతంగా పెరిగిపోతుంది. మనం ఈ టెక్నాలజీ, డిస్కవరీస్, ఇన్వెన్షన్స్ ఇవన్నీ గమనిస్తుంటే ప్రపంచంలో 1850 నుంచి 1800 నుంచి కూడా ఒక రెవల్యూషన్ స్టార్ట్ అయింది, ఇండస్ట్రియల్ రెవల్యూషన్ కదా. ఏరోప్లేన్స్ ఉండేనా, లేవు. చిన్న పడవలు, నావల్లో పోయేటోళ్ళు అప్పట్లో సముద్రాలు దాటి. కానీ ఇప్పుడు అంతస్తులు, 8 అంతస్తులు 10 అంతస్తుల షిప్పులు తయారవుతున్నాయి. జ్ఞానం విపరీతంగా పెడుతుంది. మూన్ పైకి వెళ్తున్నాడు, మార్స్ పైకి వెళ్దాం అంటున్నాడు, సన్ మీద కూడా వెళ్తాడంట. వాడు అక్కడ వెళ్ళి ఏం చేస్తాడో మనకు తెలియదు, కానీ వాడు అక్కడికి వెళ్ళినా వెళ్ళకపోయినా వాడి జ్ఞానాన్ని ఉపయోగించి వాడు వాడుకుంటున్నాడు. గొప్ప, నేను గొప్ప, నీవు గొప్ప అని అతిశయిస్తున్నారు. ఈ లోకరీతి జ్ఞానము అతిశయంనకు కారణము. అదే పరలోకమైన జ్ఞానము హంబుల్ కదా, హ్యూమిలిటీ, తగ్గించుకోవటం. నాకు ఎంత తెలిసినా నాకు నేను దేవుడి ముందర నథింగ్ కదా. ఐఎమ్ నథింగ్ బిఫోర్ మై గాడ్, బికాస్ హీ ఈస్ ద గాడ్ ఆఫ్ విజ్డమ్. ఆయన జ్ఞానమునకు అధిపతి. జ్ఞానము ఆయననే. ఆయన నోటి నుంచి వచ్చి ప్రతి మాట జ్ఞానయుక్తమైనది. కాబట్టి వాక్యంకు లోబడాలి, వాక్యంలో ధ్యానించాలి, వాక్య రీతిగా మనం ఉన్నామా లేదా పరిశీలించుకోవాలి. ఈ జ్ఞానం మనకు దయచేయను గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపామయుడవు, సర్వసత్య సంపూర్ణమైన నా తండ్రి, ఆశ్చర్యకార్యములని ప్రభ మరి జరిగించేవాడవునైనా, నీకు నోటి మాట చేత ప్రభ భూమిని స్థాపించినప్పుడు అక్కడ నీవు ఉన్నావునైనా. నా తండ్రి జ్ఞానంగా ఉన్నావు అక్కడ ప్రభ. సముద్రములకు ఎన్నరులను ప్రభనతడు ఎల్లలేని ఆ యొక్క ఒడ్డులను నిర్మించినప్పుడు నువ్వు అక్కడ ఉన్నావు. పర్వతములు, భూములు, శ్రేష్టమైన ఈవులను ఇస్తున్నప్పుడు నువ్వు అక్కడ ఉన్నావు ప్రభ. నిన్ను మేము ధరించుకోనాలి నాయన, నీ జ్ఞానంను మేము సంపాదించుకోవాలి ప్రభ. మాకున్న ఈ తలాంతులు, మాకున్న ఈ తలంపులు, మాకున్నటువంటి ఈ వాక్చాతుర్యము ఏదైనా కూడా అన్ని ఈ లోకరీతివేనాయన. మేము నీ యందు ఎదుగుటకు, నీ వాక్యంలో ఎదుగుటకు ప్రభ, నీతో మేము సంబంధము కలిగి నీతో సహవాసం చేసే ఆ జ్ఞానంను మాకు దయచేయండి. ఈ లోకరీతిగా మా కష్టాలు, నష్టాలు అన్నిటిని దేవుడు అన్నిటినీ కూడా నువ్వు తీర్చువాడవు. పరలోక సంబంధమైన ఈవులను కూడా ఆపేక్షించుడి అన్నావు ప్రభ. ఆ యొక్క ఈవులను పొందుకునే ఆ యొక్క యోగ్యతను మాకు దయచేయండి ఆయన. మమ్మల్ని సరిచేయండి. వాక్యం ద్వారా ప్రతి ఒక్క బిడ్డతో మీరు మాట్లాడండి తండ్రి. మమ్మల్ని మేము సరి చేసుకుంటూ మాకు ఈ రాత్రి కాల సమయం దయచేసినందుకు మీకు వందనాలు చెల్లిస్తూ ఈ వాక్యం ఆశీర్వదించండి, దీవించండి, విస్తరింప చేసి ప్రభ గంపలు మిగులినట్టుగా ప్రతి ఒక్కరికి మీరు వడ్డించమని యేసే శక్తి కలిగిన నామములో అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. థ్యాంక్ యూ సిస్టర్. ప్రైజ్ ద లార్డ్. థ్యాంక్ యూ అక్క. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. స్వరాజ్ బ్రదర్, ప్రైజ్ ద లార్డ్ బ్రదర్. హలో బ్రదర్ ఆశీర్వాదం అండి.
ఓకే సిస్టర్. మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృప, శాంతి, సమాధానం ఇక్కడ కూడొచ్చిన ప్రతి ఒక్క బిడ్డకు, ముఖ్యంగా KBPM లో ఉన్న ప్రతి ఒక్క ఫ్యామిలీకి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలంతో అయినను గాక. ఆమెన్. ఆమెన్ సిస్టర్. థ్యాంక్ యూ. ప్రైజ్ లార్డ్ అందరికీ. గుడ్ నైట్. అందరికీ praise the Lord. అందరికీ అందరికీ praise the praise Lord. Lord. బ్రదర్ ప్రేజ్ అందరికి ప్రేజ్ ద లార్డ్.